ఇప్పటి కాలంలో కోసిగా ఒక మంచి డంప్స్టర్ లాంటి గేమ్ ఆడితే ఎలా ఉంటది? బాగుంటది. ఆల్ రైట్, సో ఈ ఒక పాటలతో ఆడిన ఆట ఎలా ఆడతామంటే ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ కి సంబంధించిన వర్డ్ ఏదుందో ఆ వర్డ్ తో పాటలు పాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి మీద హార్ట్ సింబల్ వచ్చింది అనుకో, మీరు మనస అలాంటి పాటలు పాడాలి. మై హార్ట్ ఇస్ బీటింగ్. ఎగ్జాక్ట్లీ ఆ ఒక్క పాట మీరు పాడారు కదా, ఆ సేమ్ వర్డ్ తో మీరు కూడా పాడాలి. కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ మీరు ఆపోజిట్ టీమ్స్ పాడుతూనే ఉండాలి. ఏ టీం పాటలు పాడడం ఆపారో వాళ్ళు ఓడిపోయి ఆపోజిట్ టీమ్ కి 1 పాయింట్ ఇచ్చేయాలి. ఆల్ రైట్ ఆది గారు, సో ఇప్పుడు మీకు నాకు జరగబోతుంది వార్. మనిద్దరుగా? అవును, మీ ఇద్దరికి కాదు, మీ ఇద్దరి టీమ్స్ కి, రష్మి గారి టీమ్ కి మీ టీమ్ కి మధ్య. మేము రెడీ. ఓకే, మా సైడ్ వర్షిని సింగర్ తెలుసు కదా, ఎరక్కొట్టేస్తది. అయ్యో అవును కదా, వాళ్ళ టీం స్ట్రాంగ్. మీ సైడ్ ఓన్లీ సిద్దిపేట మోడల్ ఒక్కడే సింగరు. లేకపోతే మీ సైడ్ జడ్జి గారిని పెట్టుకోండి, ఆవిడ సింగింగ్ అంత కదా. అంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఇద్దరికి మధ్య ఉండమని. నాకు ఈ సింగింగ్ వచ్చినప్పుడల్లా ఒక డౌట్ ఉంటది అబ్బా, ఏంటి మనందరం వాయిస్లో అంత డెప్త్ ఉంటదా అని. దేవుడా, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఆది గారు, ఈ క్లిప్ కి సంబంధించిన సాంగ్ ఆది గారి టీం పాడాలి. ఇది సాంగ్ కోసం వేసిన పిక్ కాదు. ఈ రోజు ఒకరు ఇలా వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, బొమ్మ గీయడానికి ఎంత తీసుకుంటారు? హలో, అది ఏదో జోక్ కోసం ఎల్ఈడి మీద వేసారు గానీ ఇప్పుడు అసలైన పాటకి సంబంధించిన పిక్చర్ చూపిస్తారు. కానీ మేడం, గేమ్ అంటే ఫస్ట్ ఎవర్ స్టార్ట్ చేయాలనేది బజర్ సౌండ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇటువైపు ఆది గారు మీ బజర్ సౌండ్ ఏముండిపోతుంది? ఫస్ట్ వాళ్ళ చెప్పండి, దాన్ని బట్టి మేము మారుస్తాం. సరే, మాది 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 అయితే మీది ఊ ఎలా అవుతుంది? అవును, ఆ ఊకి చాలా తేడా ఉంది. అది చీటింగ్. మాది అయితే మీది వేరేది ఉండాలి. మేము మారుస్తున్నాం, మీరు అనడా. సరే, మేము కూడా మారుద్దాం అయితే. సరే, మీరు చెప్పండి. మాది ఓడియమ్మ బంటి. అబ్బా, ఓకే రెడీ? అబ్బా, ఓడియమ్మ బంటి. అబ్బా, ఓడియమ్మ బంటి. అబ్బా, ఓడియమ్మ బంటి. ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. ఓడియమ్మ బంటి. సరే, ఇంద్రజ గారు చెప్తారు. ఆది గారి టీం. చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు. మల్లెపూలు లేవు. ఒక్క నిమిషం, ఒక చుక్కల్లో చెక్కినాడు ఎలా అవుతుంది? అందులో కూడా పూలు వేస్తాం. మల్లెపూలు వేస్తాం కదా. ఇంద్రజ గారు డిసిజన్ యోర్స్. ఆది గారి టీం ఓడిపోయారు. ఓన్లీ మల్లెపూల. ఇక్కడ ఏ పిక్చర్ అయితే చూపించారో ఆ పిక్చర్ లో ఉన్న వర్డ్ మీ పాటలో ఉండాలి. ఓకే, ఒక్కసారి మల్లెపూ మీద ఇంకో పాట పాడండి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి. One point goes to Aarti. All right, next picture on the LED. అబ్బా, ఓకే, అబ్బానే పాడు. ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్న. తుల్లి పడకే అతిగా ఆశ పాడు. అదే పాడమంటున్నా. తెలుసా మనసా ఇది ఏనాటి మనసరా? గుండెల్లో ఏముందో. పాడారమ్మా. అక్కడ మీరు పాడిన పాటే మళ్ళీ పాడేశారు. సో ఆది గారి టీం 1 పాయింట్. ఓకే, ఎల్ఈడి మీద నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అబ్బా మీరు పాడండి, 100 పాటలు ఉన్నాయి. పాడు. వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం. వలప్ప రామిరంగా. ఒళ్ళప్పగించేయండి. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి ముల్లే సిద్దిపేట మోడల్. తొలకరి జల్లై నన్ను ఒకసారి కిందకి రా.
మెరిసింది మేఘం మేఘం కురిసింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ఎస్ స్వాతి ముత్యపు జల్లులలో వెన్నెలవాన కురవని లేదండి, వీళ్ళు స్టార్ట్ చేయడానికి ముందే ఆయన స్వాతి ముచ్చపు చెప్పారు. వావ్ 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 ఇది న్యాయం, ఇది న్యాయం. ఆది గారు మీకు కూడా అది వినబడింది. లేదు ఆ అమ్మాయి ముందు ఆ అందుకు అమ్మాయి అడగండి. పాడలేదు, అంతకంటే ముందు స్వాతి ముత్యమే వినబడింది. వావ్ 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 ఏంటి తేడాగాడులో ఉన్నాడు? స్వాతి ముత్యం చెప్పారు, వీళ్ళు రెడీ. పాడండి పాడండి. ఒళ్ళంత తుల్లింత కావాలిలే ఉన్నంత జల్లంత పాడమని చెప్పండి, పర్లేదు పాడమ్మా. తురకలు ఎరకలు గురకలు ఎందుకు వచ్చినీరా ఓకే, హలో, మీరు 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 ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. వాళ్ళది పాడేశారు, వాళ్ళది పాడేశారు ఆ సాంగ్. ఎన్నాళ్ళు గుర్తొచ్చావానా పాడలేదు. మ్యామ్ వాళ్ళు పాడింది ఈ వర్షం సాక్షిగా, అది అదే మేడం. మూవీలో వేరే పాట మేము పాడలేదు. ఆకేసి వక్కేసి నీకో ముద్ద. సిద్దిపేటకో ముద్ద ఇప్పుడు మీరు తమలపాకు నెమలి సోకు అటువైపు ఇటువైపు సోకి నీకు. సారీ, ఒక్క నిమిషం, అది చెట్టుకున్న ఆకు, తమలపాకు అందులో రాదు కాబట్టి ఆది గారి టీం కి పాయింట్. ఈసారి రౌండ్ వాళ్ళ సైడ్ ఓన్లీ తనుశ్రీ శర్వరి వీళ్ళిద్దరే పాడాలి. ఏ ఏ ఏ మా సైడ్ తన్వి ఆడు కుమార్ మాస్టర్ వీళ్ళిద్దరే పాడాలి. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ లో థర్డ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది టీమ్ 2 పాయింట్స్ అండ్ నా టీమ్ వచ్చి 1 పాయింట్. అరే సాంగ్స్ తో మాతో అవ్వదు మీకు. నేను ఇక్కడ ఓడిపోవడానికి రాలేదు, ఫైట్ ఇవ్వడానికి వచ్చాము. Ready, ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అబ్బా అబ్బా అబ్బా. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. చిలుకా క్షేమమా కులుకా కుశలమా చిలక చందనం పట్టి చిరే కట్టింది. వల్లంగి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాట పొన్నారి పొమ్మంట. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ బొమ్మ గువ్వా గోరింకతో ఆడింది లేకొమ్మలాట. చిలోక పద పద నెమలి పద పద గాలి పద 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 పద. కలర్ఫుల్ చిలుక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. కోయిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ పదాలు నీలో లేవమ్మ. కోకిల కూ అన్నది కోడివాయ లచ్చమ్మడి కోడా ఊరడి అమ్మ. కోడి పక్షి ఏమండి కోడి కూడా పెట్టానా? కోడి పక్షి కోడి is a bird. ఇంద్రజ గారు కోడి బర్డే కదా. అది పక్కన పెడితే ఈ పిక్ లో ఉన్నది ఏంటి? బర్డ్. చాలా దూరం ఎగరగలిగిన పక్షి. సో ఆ కేటగిరీలో ఉంటేనే బెటర్ ఏమోనని నా అభిప్రాయం. అంటే మాకు పాయింట్ వచ్చినట్టేనండి. పీకాక్ కూడా ఎక్కువ ఎగరదు. ఒరే ఒక్క నిమిషం నిన్నే అడుగుతాను. మీకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను ఎప్పుడైనా మ్యాజిక్ లో కోడిని తీసాడా? పావురాలో చిలకలో తీసాడు కానీ అది అట్లా లాజికల్ లేకుండా మాట్లాడదు. ఎగ్జాక్ట్లీ. వచ్చిందండి. ఆల్రైట్, ఇంద్రజ గారు 4th రౌండ్ లో పాయింట్ ఎవరికి? అమ్మా ఈ సెగ్మెంట్ లో 4th రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది గారు టీమ్ 3 పాయింట్స్ అండ్ నా టీమ్ వచ్చి దొంగ మహాలు 1 పాయింట్. ఆల్రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ హాయ్. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూసేనే చంద్రోదయం. కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందర పూలు ఏమంటున్నాయో చెప్పేవా. కళ్ళు ప్లస్ ఆళ్ళు ఇల్లు మైనస్. మీరంతా మైనస్. ఎదుట నిలిచింది చూడు చినుకంటి చిన్నదే. ఒక్క నిమిషం, అరే
నువ్వు నా ఎదురుగా నుంచోరు ఒకసారి. ఇలా రా. టైం తీసుకొని మీరు ఆలోచించడానికి వీల్లేదు, పాడండి. అది రైటా రాంగా చెప్పండి. అది రైటే. చూడ్డం. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగవులే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా చేసేసావే. చూపులతో గుచ్చి గుచ్చి వీళ్ళు పాడిన పాటే వాళ్ళు కూడా పాడారు కాబట్టి పాయింట్ గోస్ టు రష్మి గారి టీం. బంటే రష్మి టీం 2 పాయింట్స్. దా ఇంకొక రౌండ్ రా. ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. ఆకాశం ఏ నాటిదో, మేఘాలు. ఆకాశంలో మేఘాలున్నాయి. అక్కడ మీకు విజిబుల్ గా ఏదైతే కనిపిస్తుందో దాని మీద పాట మేఘ పాడండి. మేఘ. మేఘాల్లో డాన్సింగ్ నేను. అంతే వచ్చిన. ఓకే. మేఘాలలో తేలిపొమ్మన్నది. మేఘాలు లేకున్నా నాపై ఏయ్, కిందకి రా, కిందకి రా. మేఘమా మరువకే. ఆకాశంలో రాగం ఉంది, రాగం వెనక మేఘం ఉంది, మేఘం వెనక తాళం ఉంది, తాళం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకై. పాడండి పాడండి. ఎగిరే మబ్బులలోన పగలే పగలే వెన్నెల వాన. మేఘాల్లో కూర్చుందమ్మా హాయ్ హాయ్ లెస్సా. టైమ్ అప్. మేఘాల్లో కురిసిన Time up. గాలిసా. టైం అప్. సిద్దిపేట మాటలు పాడాడు మేడం. లేదండి, ఒక్క విషయం, ఇది పోటీ అనేది మీకు తెలుసు కదా, రెడీగా ఉండాలి, మైక్ పట్టుకోవాలి, వినబడాలి. ఐఎమ్ సో సారీ. పాయింట్ గోస్ టు ఆది గారి టీం. ఆల్ రైట్, ఆది గారి టీం బంటే 4 పాయింట్స్, రష్మి టీం 2 పాయింట్స్. ఓడి అమ్మ బంటి. ఎలుగుబంటి ఆల్ రైట్, లాస్ట్ రౌండ్, లాస్ట్ పిక్చర్ ప్లీజ్. ఆహా. పెదాలు పెదాలు. లోనే తీయని మాటే అమ్మా, అని మాటే అమ్మా చేరు మాటే మత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవి దాటని మాటొకటుంది, తెలుసుకో సరిగా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమౌనో నీ పేరే పిలుస్తుంది. కమాన్ కమాన్ కమాన్. పెదవి ఏయ్, పాడారు. 5 4 పెదవి దాటని మా. పాడారా మీరే. టైమ్ అప్. ఐఎమ్ సో సారీ. టైమ్ అప్. ఆల్ రైట్, సో ఇంద్రజ గారు, సరదాగా జరిగిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? సో ఎంటర్టైనింగ్ బికాజ్ ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ దెమ్ బికమ్ లైక్ అ కిడ్ అండ్ ఇదే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ నిజంగా పోటీ పడి పాడారు. ఐ ఎంజాయ్ థరోలీ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము గెలిచిన ఆనందంలో సీత వాయిస్ ఒకసారి వినాలనుంది, ఒక పాట. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఆల్ రైట్, సో మొత్తానికి ఒక్క నిమిషం, సిద్దిపేట మోడల్ ఏదో కంక్లూజన్ ఇద్దాం అనుకో. మీ టీం గెలవడానికి కారణం వర్షిని. మా టీం ఓడిపోవడానికి కారణం మీరు. మా టీం గెలవడానికి కారణం వర్షిని అంట. వర్షిని కోసం ఒక సాంగ్ పాడు. వర్షిని నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే. నీకు ఆ అమ్మాయి మీద మనసు వదిలే, నీ మీద నీకు ఎప్పుడైనా మనసు అయిందా? ఆల్ రైట్ ఆడియన్స్, ఇప్పుడు దాకా మీరు మేం పాడిన పాటలు విన్నారు. థ్యాంక్ యూ ఫర్ భరించడం.